చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న కేశవ చౌదరి, ఇవాళ ఆ పార్టీలో చేరనున్న రవీంద్ర నాయుడు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆనం రామనారాయణ రెడ్డిని కార్యకర్తలు పక్కకు తోసేశారు. కేశవ చౌదరి ఇంటికి వస్తామని చెప్పి రాకుండా ఆనం లక్ష్మయ్య నాయుడు నేరుగా రవీంద్ర నాయుడు ఇంటికి వెళ్లడంతో కేశవ చౌదరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. రవీంద్ర నాయుడు ఇంటి వద్దకే వెళ్లి కేశవ చౌదరి వర్గం ఆందోళన చేసింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై మరో వర్గం దాడికి యత్నించింది. దీంతో టీడీపీ శ్రేణులపై సీరియస్ అయిన ఆనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, నెల్లూరు జిల్లాలో రెండు టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆనం రామనారాయణ రెడ్డిని పక్కకు తోసేశారు. ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినట్టేనా? కారణం ఏంటి అసలు? రాధిక, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నాగిలటూరులో ఈ రోజు ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారంలో భాగంగా కొంతమందిని వైసీపీలో ఉన్నటువంటి స్వాగతించేందుకు, వారిని టీడీపీ పార్టీలో చేర్చుకునేందుకు ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ముందుగా గత కొద్ది రోజులుగా ఇంతకు ముందు నుంచి టీడీపీలో ఉన్నటువంటి వారందరూ ఇళ్లకి వెళ్లకుండా ఇప్పుడు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వారి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఒకే వర్గానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వారు మా ఇళ్ళకి రాకుండా మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాము, పార్టీ మా ఇక్కడికి రాకుండా కొత్తగా చేరేటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ అక్కడికి వెళ్ళటం ఏమని ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించే క్రమంలో లక్ష్మయ్య నాయుడు తమ్ముడు రమేష్ నాయుడు వీరంతా జోక్యం చేసుకోవడం జరిగింది. జోక్యం చేస్తున్న క్రమంలో ఈ పాత గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వారిని కాదని పాత వారి ఇంటికి కొత్తగా చేరుతున్నటువంటి టీడీపీలోకి వస్తున్నటువంటి వారి ఇంటికి వెళ్ళడాన్ని ఇటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేలూరు కేశవ చౌదరి, అదేవిధంగా కొంతమంది టీడీపీ శ్రేణులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు తమ్ముడు, కొమ్మి లక్ష్మీనాయుడు వర్గం వారి పైన మీరు ఆపేది ఏంది, మా ఇష్టం అని చెప్పి కూడా దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ మాటగా పెరిగి చేతుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఆ క్రమంలో పక్కనే ఉన్నటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఏదైతే ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి వీరిద్దరు కూడా అక్కడే ఉండటం, వారిని కూడా లెక్క చేయకుండా వారిని కూడా పక్కకు నెట్టేసి ఇరు వర్గాలు ఏవైతే బాహాబాకీగా పోట్లాడుకున్నాయి. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న క్రమంలో అక్కడ అభ్యర్థిగా ఉన్నట్టు ఆనం రామనారాయణ రెడ్డిని పక్కకు తోసేయడంతో కూడా కింద పడిపోయినట్టు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే కొత్తగా వస్తున్నటువంటి పార్టీలోకి వస్తున్నటువంటి వారి ఇళ్లకు వెళ్ళడం, అదే విధంగా పాతగా ఉన్నటువంటి టీడీపీ వారికి వెళ్లకుండా వారికి ఇళ్లకు వెళ్ళడం పైన కూడా ఈ యొక్క గొడవ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది రాధిక. అయితే మొత్తం మీద కూడా అక్కడ ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి టీడీపీలో ఉన్న అభ్యర్థి అయితే ఎవరైతే ఉన్నారో అదే విధంగా కొమ్మి లక్ష్మీనాయుడు ఆత్మకూరులో గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిచయాలు ఉన్నాయి. అదే విధంగా చేజర్ల మండలంలో అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు కాబట్టి కమ్మ సామాజిక వర్గంలోనే ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేటువంటి క్రమంలో వారిని స్వాగతించడంలో ఏర్పడినటువంటి గొడవని అక్కడంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద అక్కడికి పోలీసులు చేరుకొని వారిని సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇప్పుడు ఆఫీస్ కి పిలిపించుకొని ఇరు వర్గాలను కూడా సర్ది చెప్పి పార్టీకి గెలిచే విధంగా పనిచేయాలని కూడా వాళ్ళకి సూచనలు తెలియజేస్తున్నారు తెలుస్తుంది రాధిక.